హైదరాబాద్ పాత బస్తీలో కూడా అవసరమైతే సర్జికల్ స్ట్రైక్ చేయిస్తామన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. దేశంలో ఇల్లీగల్గా ఉంటున్న పాకిస్తానీ, బంగ్లాదేశీ రోహింగ్యాలను బయటకు పంపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో పాత బస్తీని కూడా క్లీన్ చేస్తామన్నారు. సర్జికల్ స్ట్రైక్ అంటే తుపాకీ తీసుకెళ్లి కాల్చేయడం కాదన్నారు రఘునందన్. సర్జికల్ స్ట్రైక్ హైదరాబాద్లో ఓల్డ్ సీట్లు చేయాలని కోరుకుంటున్నారా? మేమేం కోరుకుంటున్నామంటే భారత ప్రజాస్వామ్య సూత్రాలకి లోబడి ఈ దేశ పౌరులు కానోళ్ళు, ఈ దేశంలో ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు, మయన్మార్ వాళ్ళు, రోహింగ్యాలు ఎవరైనా సరే చట్ట ప్రకారం వాళ్ళని బయటికి పంపించడానికి మేము చర్యలు స్టార్ట్ చేసినాం. వీ హోప్ దట్ ఓల్డ్ సిటీ కూడా క్లీన్ అవుతుందని కావాలని కోరుకుంటున్నాం. కాని పక్షంలో సర్జికల్ స్ట్రైక్ అవసరం ఉన్న రోజు తప్పకుండా భారత ప్రభుత్వం ఈ దేశ క్షేమాన్ని కోరి ఎక్కడ సర్జికల్ స్ట్రైక్ చేయాలనుకుంటే, ఎవరి మీద చేయాలనుకుంటే తప్పకుండా వారి పట్ల భారత ప్రభుత్వం చేస్తుంది. సర్జికల్ స్ట్రైక్ అంటే తుపాకీ తీసుకొని పోయి కాల్ చేయడమే కాదన్నా, ఐడెంటిఫై చేసిన తర్వాత బస్ ఎక్కి తీసుకుపోయి వాళ్ళని వాళ్ళ దేశంలో దించడం కూడా ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్. సర్జికల్ స్ట్రైక్ అనగానే హింసాన్ని మాత్రం దయచేసి అనుకోవద్దు.